నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించడానికి ఈ రోజు స్టూడియోలో రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రమ్య గారు. నమస్తే అండి. రమ్య గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడతా ఉంటారు. మీకు తెలుసు, ఆల్రెడీ మీరు ఎన్నో సాల్వ్ చేసి ఉంటారు ప్రాబ్లమ్స్. అంటే చదువుకున్న వాళ్ళు కానీ, చదువు లేని వాళ్ళు కానీ, ఎక్కడి వాళ్ళైనా కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కుటుంబ సమస్యలు కానివ్వండి, మానసికపరమైన సమస్యలు కానివ్వండి, డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకొని, సో చాలా ఉన్నాయి. సో అందులో భాగంగానే ఒక కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడతాం. షూర్ మనకి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగరాజు మేడం. నాగరాజు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ప్రజెంట్ వచ్చి అనంతపురం నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? ఏం లేదు మేడం, యాక్చువల్ గా నాకు మ్యారీడ్ 15 years అండి మేడం. అయితే నేను హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నాను మేడం, పంజాబ్ లో జాబ్ చేస్తున్నా. నా వైఫ్ వచ్చి కరోనా టైం నుంచి జాబ్ లేదు. రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ జాబ్ వచ్చింది మేడం. అంటే నేను మ్యాచ్ వచ్చేసి మేలో జరిగిన మ్యాచ్ చెప్తున్నాను. అలాగే. మీ వైఫ్ ఏం చదువుకున్నారు, మీరేం చదువుకున్నారండి? నాకు డిగ్రీ కంప్లీట్ మేడం, మెడికల్ లో చేస్తాను మేడం జాబ్. తను వచ్చి 10th class పాస్ అయింది. కానీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని టయోటా కంపెనీలో తను టీమ్ లీడర్ గా జాబ్ చేస్తుంది మేడం. ఓకే సార్. పిల్లలా మీకు? మాకు పిల్లలు లేదు మేడం. యాక్చువల్ గా మాకు పెళ్ళైన సంవత్సరానికి టెస్ట్ చేసుకుంటే డాక్టర్స్ వచ్చి తనకి పిల్లలు పుట్టారని చెప్పారు మేడం. అంటే ఓవరీస్ ప్రాబ్లం, తనకి డేట్స్ కానీ ఇవి రావు మేడం. ఓకే. అయితే నేను ఆ రోజే తను బాధపడింది, నాకు పిల్లలు పుట్టారని వదిలేస్తావా అది అంటే, నేను పిల్లల కోసంగా నేను పెళ్లి చేసుకుని, నిన్ను చూసి పెళ్లి చేసుకుని ఇష్టపడి చేసుకున్నాను అని చెప్పేసి తను చెప్పేసి 15 years వరకు మేము ఇట్లనే బాగున్నాం మేడం. కాదు సార్, 15 years పిల్లలు లేకుండా ఉండడానికి మీరు ఓకే అన్నారు, మరి మీ పేరెంట్స్ వాళ్ళు ఓకే అన్నారా? మీ జనరేషన్ ఆగిపోతుంది కదా, ఎవరైనా అడాప్షన్ చేసుకుందామని కానీ ఏదైనా ఆప్షన్ కూడా ఎత్తుక్కోలేదా? అడాప్షన్ అంటే మేడం, మా అన్న పిల్లలు, మా అన్న కొడుకులు వాళ్ళనే చదివించుకొని వాళ్ళని ఇదిగా చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం మేడం. ఓకే. అలా ఏమైనా చూసుకుంటూ వచ్చారా, పిల్లల్ని దగ్గర తీసి చదివించటం కానీ అలా? నేను మా అన్న కొడుకుని ప్లస్ మళ్ళా మా భార్య వాళ్ళ అక్క కూతురుని ఒక చిన్న అమ్మాయిని, ఆ అమ్మాయిని మేమే చదివించుకొని మేమే సాకోవాలని మేము అనుకున్నాం మేము. ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా చాలా మేజర్ ఇష్యూలోనే మీరిద్దరు అంత బాండింగ్తో, అండర్స్టాండింగ్తో, ఒక మ్యారిటల్ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అంత బాగా సర్దుకున్న వాళ్ళు ఈ రోజున ప్రాబ్లం ఏమొచ్చింది మీకు? ప్రాబ్లం ఏమైంది మేడం, మే 11వ తారీఖు తను వాళ్ళ ఆఫీస్ కొలీగ్ జాన్ అని ఒక అబ్బాయితో పరిచయం మేడం. మీది క్రిస్టియన్ మ్యారేజా? లేదు మేడం, మేము యాక్చువల్లీ హిందూస్. అయితే తను కన్వర్ట్ గా అని చెప్పేసి నన్ను సాగుతుంది. సర్లే నా భార్య కోసం నుంచి నేను కన్వర్ట్ అయింది మేడం. నాకు యాక్చువల్లీ ఇష్టం లేదు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ కన్వర్ట్ అయ్యారండి? మీరు కన్వర్ట్ 8 years బ్యాక్ మేడం. ఎన్నండి? 8 years బ్యాక్ మేడం. 8 years బ్యాక్. అంటే అంతకు ముందు హిందూ పూజలు అవి చేసేవాళ్ళ? చేసేవాళ్ళం మేము. బాబా పూజ చేసేవాళ్ళం, టెంపుల్స్ కి వెళ్ళేవాళ్ళం, అంతా బాగుండేది మేము. అప్పటికి బాగుండేది చాలా. ఇప్పుడు దాకా ఒక మేజర్ ఇష్యూ అనుకున్నా, సెకండ్ మేజర్ ఇష్యూ, 2 మేజర్ ఇష్యూస్ లో మీరు ఎంత బాండింగ్ తో ఉన్న వ్యక్తులకి ప్రాబ్లం ఈ రోజు ఒక అడ్వకేట్ అవసరం వచ్చింది ఎందుకని అని నాకు ఆశ్చర్యంగా ఉంది. చెప్పండి సార్, ఏంటి? మేడం యాక్చువల్ గా ఏమైందంటే మేడం, తను వాళ్ళ ఆఫీస్ కొలీగ్ జాన్ అనేది పరిచయం, మామూలు ఫోన్ లో మాట్లాడేది. అయితే నేనేమనుకుంటే ఆఫీస్ కొలీగ్స్ అంటే ఏ వర్క్స్ ఉంటాయి మాట్లాడుకుంటారని చెప్పి నేను లైఫ్ తీసుకున్నాను మేడం. రోజు కాల్లో మాట్లాడేది. అయితే మే 11వ తారీఖు ఏమైందంటే, జాన్ అనే వాళ్ళ ఫ్యామిలీ గోవాకి వెళ్తుంది, నా క్రిస్టియన్స్ కదా, నేను కూడా వెళ్తాను, ఫ్రీ టికెట్స్ ఉన్నాయంట కదా అని చెప్పేసి అనింది మేడం. అయితే ఇష్టం లేదు. గోవాకి ఎందుకు సార్? అక్కడ చర్చిలు ఉన్నాయంట కదా మేడం. చర్చిలు లేని ప్లేస్ ఎక్కడ ఉందిలేండి. గోవాలో చర్చిలకి జాన్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంది కాబట్టి తను కూడా వెళ్తానందా? అంటే వాళ్ళ ఫ్యామిలీ కదా, వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తుంది కదా అని చెప్పేసి ఆ రోజు నేను మార్నింగ్ 5 ఫ్లైట్ ఉంది మేడం, ఫ్లైట్ టికెట్ ఫ్రీ అంటే సర్లే పోనీ లేదని చెప్పేసి నేను నమ్మకుండా పంపించాను మేడం. వాళ్ళ ఫ్యామిలీ మీకు తెలుసా అండి? మీకు పరిచయం ఉందా? మీరు కూడా చర్చికి వెళ్తున్నారు కదా? లేదు మేడం, నాకు వాళ్ళ ఫ్యామిలీ పరిచయం లేదు. ఆ అబ్బాయి కూడా నాకు పరిచయం లేదు. జస్ట్ మాట్లాడుతుంటే జాన్ ఆఫీస్ కొలీగ్ గారిని నేను వైట్ ఇస్తున్నాను మేడం. కాదు సార్, అంత పరిచయం లేని ఫ్యామిలీ వెళ్తున్నారు అంటే మీరు ఎట్లా నమ్మేశారు? మీరు కూడా చూడాలి కదా, మీ వైఫ్ అంటే మీకు చాలా బాండింగ్ ఉంది, ఇష్టం ఉంది. ఆ అమ్మాయి ఆల్రెడీ ఆఫీస్లో వాళ్ళంతా గోవా వెళ్తున్నారండి. ఆఫీస్లో అందరూ కూడా కాదు,
జాన్ ఫ్యామిలీ వెళ్తున్నారు అంటే మీరు ఎట్లా నమ్మేశారు? అమ్మ మా ఆవిడని పంపిస్తున్నాను, మీరంతా ఎంతమంది వెళ్తున్నారు, మా ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి అని మీరేమన్నా జాన్ వాళ్ళతో గానీ జాన్ ఫ్యామిలీతో గానీ మాట్లాడారా? జాన్ అనే వ్యక్తితో నేను ఆ రోజు పోయేటప్పుడు ఫోన్ లో మాట్లాడి తను వస్తుంది, మిమ్మల్ని చూసి నమ్మకంతో పంపిస్తున్నా, గోవా కల్చర్ వాళ్ళ ఆవిడతో మాట్లాడలేదా మీరు? అతనికి పెళ్లి కాలేదు మేడం ఇంకా. అప్పుడు ఫ్యామిలీ ఎలా అవుతుంది సార్? జాన్ ఒక్కడే వెళ్తున్నట్టుగా. జాన్ వాళ్ళ చెల్లెలు మేడం, వాళ్ళ చెల్లె పిల్లలు అంతా కలిసి నా ఫోటో కూడా పెట్టారు మేడం ఎయిర్పోర్ట్ లో. ఓకే ఓకే. అయితే పంపించాను. అక్కడికి పోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాల్ చేసి తిన్నావా లేదంటే నువ్వు ఊరుకున్న కాల్ చేయకు, వీళ్ళు ఏమనుకుంటారు, నేనే ఫోన్ చేస్తా చెప్పేసాను మేడం. ఎన్ని రోజుల ట్రిప్ అండి? 3 days మేడం. 3 days. ఓకే. అయితే నేనేమన్నా అంటే సర్లే అని చెప్పేసి నేను కాల్ చేయలేదు. మళ్ళీ 2 days అయిపోయిన తర్వాత 1 day ఎక్స్టెండ్ చేసుకుంటాను అంటే ఇంత దూరం వచ్చాను కదా అన్న అంటే సరేలే తీసుకో అన్నాను. అయితే నేనేమన్నాను రిటర్న్ వచ్చేటప్పుడు నాకు టికెట్లు వాట్సాప్ పెట్టు, ఫ్యామిలీ టికెట్లు ఎవరెవరు వస్తున్నారంటే ఆ ఫ్యామిలీతో కలిసి అందరం వస్తున్నామనండి. అక్కడికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం. నైట్ 1 day అంతా వీడియో కాల్ చేసినా మామూలు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు మేడం. కాదు సార్, అక్కడ గోవాలో ఫొటోస్ దిగినప్పుడు మీకు ఫొటోస్ పెడుతూ ఉంటారుగా, చర్చిలో ప్రేయర్స్ కి వెళ్ళినవి కానీ లేకపోతే షికార్కి వెళ్ళినవి కానీ గ్రూప్ అంతా ఫ్యామిలీ అంతా దిగి ఫొటోస్ పెడతారు కదా, అట్లా ఏమైనా పెట్టిందా? బీచ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలతోనూ ఒక 2-3 ఫోటోలు పెట్టింది మేడం. అంతే మేడం. తర్వాత ఫోటోలు పెట్టారు. చర్చ్ ఫొటోస్ ఏం పెట్టలేదా ప్రేయర్కి వెళ్ళినట్లు? అవి ఏం పెట్టలేదు మేడం. మరి మీరు అడగలేదా ఫోన్ లో ఏంటి ప్రేయర్లు అని చెప్పి వెళ్ళావు, వాటికి ఎక్కడ వెళ్ళలేదా చర్చ్ ప్రేయర్స్ కి అని? నేను అక్కడికి అన్నాను మేడం, ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు మేడం. 1 day అంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎక్కడున్నా అంటే ఫ్యామిలీతో బయలుదేరుతాను. చివరికి ఎప్పుడు హైదరాబాద్ మన ఫ్లైట్ ల్యాండ్ 7:30కి ల్యాండ్ అయింది మేడం. అప్పుడు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి తనే ఫోన్ చేసి సరే నేను క్యాబ్ బుక్ చేసుకున్నాం బయలుదేరినా నేను 7:30 అయితే 8:30 బయటకు వచ్చారు చెకింగ్ అంటే 8:30 నుంచి బోరమండ రావడానికి 1 hour జర్నీ మేడం. 9:30 10 అనుకున్నాను మేడం. అక్కడికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు మేడం. లిఫ్ట్ చేయకుంటే అతనికి ఫోన్ చేసిన, అతను ఫోన్ చేసి నువ్వు క్యాబ్ బుక్ చేసి పంపించినావు కదా ఇంకా రాలేదంటే ఆల్రెడీ పంపించిన అన్న అది అన్నాడు. దాని తర్వాత తను కాల్ చేసి నా వైఫ్ కి తను నా కాన్ కాల్ పెట్టి అప్పుడు మాట్లాడుతుంది మేడం. అప్పుడు నేను ఫోన్ లో తిట్టాను మేడం, గలీజి తిట్టేశాను. ఫోన్ చేసి లిఫ్ట్ చేయాలి ఏంటంటే నా ఇంటికి రాకోకుండా తను డైరెక్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మేడం. రాత్రి 12 గంటలకు వెళ్ళింది. అయితే నేను ఏమన్నా సరే ఈ రోజు నైట్ పోకూడదు బాగుండని చెప్పేసి నెక్స్ట్ డే సండే రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. వెళ్ళేసి నీ మొబైల్ నాకు ఇవ్వు అసలు నేను చూడాలా అది అంటే మొబైల్ ఇవ్వకుండా ఎత్తి పెట్టేసింది మేడం. ఎత్తి పెట్టిన తర్వాత నాకు కోపం వచ్చేసి కొట్టాను మేడం తనని. కొడితేనే గట్టి గట్టేసి ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళందరూ వచ్చి కనీసం 10 మంది దాకా నన్ను కొట్టారు మేడం. అందరూ కలిసి కొట్టిన తర్వాత నాకు నేను కూడా రక్షణ తీసుకోలేదు మేడం. ఆ ఫ్లో లో మా మామకి కాలు తగిలింది మేడం. నేను కాలు తిట్లుంది ఎక్కువ టైంలో కాలు తగిలింది మేడం. దాని తర్వాత ఇంకా వాళ్ళ నా మీద కేసు పెట్టారు మేడం. జూబ్లీస్ లో రామరెడ్డి సార్ వస్తాయంటే అక్కడ పెట్టారు మేడం. ఇట్లా వచ్చి మా చర్చిలోంచి నా కూతురు తీసుకొని వచ్చి కొట్టాడు అట్లా ఇట్లా అని పెడితే అతను కాల్ చేస్తే సార్ నేను పోయేసి కౌన్సిలింగ్ తీసుకొని వచ్చేసామండి. నా దరిద్రం ఏంటంటే 1 week తర్వాత వాళ్ళ డాడీ చనిపోతాడు మేడం. హలో అరే చెప్పండి. వాళ్ళ డాడీ చనిపోతాడు మేడం. వాళ్ళ డాడీ చనిపోతే యాక్చువల్ గా వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ ఉంది మేడం. 3వసారి రావడము హార్ట్ అటాక్ వచ్చింది. మైత్రివనం హాస్పిటల్ ప్రైమ్ హాస్పిటల్లో చనిపోతాడు మేడం. చనిపోతే వాళ్ళ అక్క దుబాయ్ లో ఉంటారు మేడం. వీళ్ళు మా భార్య వాళ్ళ అక్క ఇక్కడ ప్లాట్ చేసి దుబాయ్ లో సెటిల్ అయిపోయాడు మేడం. ఆమె కూడా 3వ పెళ్లి మేడం, 3rd మ్యారేజ్ ఆమెకి. ఆయన నన్ను దుబాయ్ నుంచి వస్తాడు మేడం. దుబాయ్ నుంచి వస్తే వాళ్ళ డాడీని చూడడానికి వస్తే అప్పుడు నేను వాళ్ళ డాడీ అన్ని మోల్ చేసి అంతా అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత మీరు కూడా అటెండ్ అయ్యారా మేడం? నేను అటెండ్ అయ్యేసి నేను బాడీని మోసి అక్కడికి వెళ్ళి మట్టి వేసేసి వచ్చినా మేడం. అప్పుడు మిమ్మల్ని ఏం తిట్టలేదా? నీ వల్లే అయ్యింది, నువ్వు టెన్షన్స్ పెట్టడం వల్ల మా డాడీకి 3rd time హార్ట్ అటాక్ వచ్చింది అనేం అనలేదా? అదే చేస్తే మళ్ళీ జూబ్లీస్ లో నాగరాజ్ సార్ అని అంటే మళ్ళీ ఆ సార్కి తెలిసి మా డాడీ ఇట్లా కలతో తనడం వల్ల ఆయన మనలో ఇది అయిపోయి చనిపోయాడని చెప్పేసి కేసు పెట్టారు మేడం. అప్పుడు కేసు పెట్టారా? అంటే ఎఫ్ఐఆర్ కాలేదు, కంప్లైంట్ ఇచ్చారు. సార్ 2 రోజులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి అది చేసాము. అక్కడికి నేను అన్నా సార్ నా తప్పు అయిపోయింది, నా భార్య నాకు కావాలి సార్ అది అంటే లేదు వాళ్ళ అక్క ఉంటుంది మీతో కాపురం చేసేది లేదు అది ఇది అనేసి. అక్కడికి ఏ స్టేషన్ లో కానీ నా భార్య ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పేసి ఇంతవరకు నేను చెప్పలేదు మేడం.
తను కళ్ళారా చూశాను. ఎప్పుడు ఈ గొడవ అయిన తర్వాత నేను ఎక్కడే ఉంటే నా ఇంటికి 11 గంటల టైంలో నైట్ వెళ్ళి వాడు తను వెళ్ళేసి నా ఇంటి ఫర్నిచర్ అంతా తీసుకొచ్చేసి మొత్తం అమ్మేశారు. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ అన్ని అమ్మేశారు మేడం. ఓకే, ఆవిడ ఆల్రెడీ అసలు మిమ్మల్ని వదిలేద్దామని డిసైడ్ అయిపోయే ఆవిడ అంతా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ చేసింది. ఓకే, అవును. సామాన్యం కనీసం నా బట్టలను ఇవ్వు అని అడిగితే బట్టలు కూడా ఇవ్వలేదు మేడం. కానీ నా డాక్యుమెంట్స్ అని ఇస్తే నేను ఏదో బతున్నానంటే సాగుపోరా, నువ్వు నేను సత్యతలా చేస్తావు చూడు, మీ మమ్మీ డాడీ కూడా సత్యతలా చేస్తావు చూసి వార్నింగ్ ఇచ్చారు. వాడు ఇచ్చాడు, ఈమె ఇచ్చింది. దాని తర్వాత మనల్ని ఫోన్ చేసి నాకు రెచ్చగొట్టింది మేడం. రెచ్చగొడితే నేను తిట్టే రికార్డ్ చేసింది మేడం. నా వైఫ్ కాబట్టి నాకు కోపం వచ్చి నేను తిట్ట, నాకు హక్కు ఉంది మేడం. తిట్టాను మేడం. ఆ రికార్డ్ చేసినవన్నీ ఈసాబుడిలో మహిళా పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది మేడం. మళ్ళీ నా మీద మా అమ్మ నాన్న మీద. నా మీద వచ్చి 498, మా నాన్న అమ్మ నాన్న మీద వచ్చి 506 ఎఫ్ఐఆర్ చేశారు మేడం. ఓకే, ఎఫ్ఐఆర్ చేస్తే మా నాన్న హైదరాబాద్ అటెండ్ మా అమ్మ డిఎస్ సార్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఎంతకాలం అయిందా అమ్మాయి? కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటికి 3 months అయింది మేడం. ఓకే, మీకు స్టేషన్ బెయిల్ ఇచ్చారా 41 నోటీస్ అని? నేను వెళ్ళాను మేడం. అక్కడ జోష్నా మేడం వస్తాయి మేడం ఫోన్ చేసింటే నేను వెళ్ళాను మేడం. పోయి అటెండ్ చేసి సైన్ చేసి వచ్చాను మేడం. ఆ మేడం ఏముంటుంది, ఈ అమ్మాయికి మీరు న్యాయం చేయాలా, అప్పుడు మీ మీద కేసు ఏమి ఉండదు, లేకపోతే నీ ఫైల్ కోర్టు పెడితే నీ శిక్ష పడుతుంది అది అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టున్నారు మేడం. ఏం న్యాయం కావాలంట? ఏం న్యాయం చేయమన్నారు? ఆమెకి బతుకుదెరువు కోసం డబ్బులు కట్టాలంటారు మేడం. ఎంత అడిగారు సుమారుగా? ఏమన్నా అడిగారా ఒక ఫిగర్? నా కట్నం ఇచ్చింది 5 తులాల బంగారు, 50,000 డబ్బులు ఇచ్చారు మేడం. 2008 లో మ్యారేజ్ అది. ఇప్పుడు 12 తులాల బంగారు 4 లక్షలు డబ్బులు అడుగుతున్నాను. 4 lakhs అడుగుతున్నారు. ఓకే, అయితే నేనేమంటే కాదు మేడం, తను నేను ఏమన్నాను, ఎందుకు గొడవ వచ్చింది అది అడగండి మేడం అంటే ఎస్ఐ మేడం అవన్నీ కాదులే, నేను చూస్తే నీ అవతారం చూస్తే నా బాధలో నేను కటింగ్ గడ్డం అన్ని పెంచుకొని పిక్చర్ లాగా ఉంటే నీ అవతారం చూస్తే అది మేడం నేను ఎక్కడ జాబ్ చేసింది మా బాస్ నెంబర్లు ఇస్తాను మాట్లాడింది, రాజు ఎలాంటి వ్యక్తి, ఎలా వర్క్ చేస్తాడు ఏంటి అనేది అని చెప్పేసి అన్నాను. అయినా ఆయన ఇంగ్లాండ్ మేడం నాకు మాట్లాడితే డబ్బులు ఇచ్చినట్టున్నారు, నాకు ఫేవర్ లేదని చెప్పేసి. శాలరీ ఎంత ఉంటుంది సార్? నాకు శాలరీ వచ్చి 25,000 మేడం. డైలీ ఇన్కమ్ వచ్చి నేను మెడికల్ కదా మేడం, నాకు పర్సెంటేజ్ కలిపి దగ్గర డైలీ 500 మేడం, అంటే 40 దాకా వస్తుంది మేడం మొత్తం పర్ మంత్. ఇప్పుడు నా మీద కేసు పెట్టి నాకు వాడు ఫోన్ చేస్తాడు మేడం, ఏరా నువ్వు సావలేదా, నువ్వు మొగ్గును వచ్చి హైదరాబాద్ రా, నువ్వు చంపిపోయేస్తా, నేను భయపడ్డావా, అవును రా నీ పిల్ల నేను ఉంచుకున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను, నా మ్యారీడ్ కాలే, మన 35 years ఉంటాయి మేడం, నా వారికి 36 ఉంటాయి మేడం. ఆమె క్రిస్టియన్సీ, మొన్న చచ్చిపోతే ఇమ్మీడియట్ గా మేము పెళ్లి చేసుకుంటాను, ఏం పిక్కురా నా కొడక అని గలీజ్గా వాడు చూస్తాడు. ఈమె ఫోన్ చేస్తే నేను సావలేదా, చస్తావు చూరా నువ్వు అని చెప్పేసి అంటుంది మేడం. సార్ ఇప్పుడు అమ్మాయి 498 ఒకటే వేసిందా, డైవర్స్ కేసు కూడా వేసిందా? 498 ఏం అదొకటే మేడం. మళ్ళీ డైవర్స్ అంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పియాలని చెప్పేసి అనుకుంటుంది మేడం. అదొక కేసే మేడం ఇది. ఓకే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు సార్, మీరేం ఆలోచించుకున్నారు? నాకు అది కాదు మేడం, తను నేను ఏ తప్పు చేయలేదు, తను ఇలా మారిపోవడానికి కారణము వాళ్ళ అక్క నేర్పించింది, ఇవన్నీ చేసి నన్ను ఇంత దూరం పెట్టారు మేడం. నాకు ఈ న్యాయం ఎత్తుగాలు కాక నేను సూసైడ్ చేసుకోవాలి, సూసైడ్ నోట్ కూడా రాసాను మేడం, నెల కిందటే రాసినా మేడం, 5 pages. నీట్ గా రాసేసిన మేడం, నా సాగు కోసం వీళ్ళు టాప్టెడ్ పెట్టడం వల్లనే అని చెప్పేసి. నా బాధ చూలేక మా అమ్మ నాన్న మంచాన్ని పడ్డారు మేడం. నిజంగా మా నాన్నకి బీపీ, మా అమ్మకి షుగర్ అటాక్ అయిపోయి వాళ్ళైతే నువ్వు పుట్టి కూడా మాకు ప్రతిఫలం లేకపోయాడు అంటే నేనేం తప్పు చేసినామ్మా, తను చేసి నేను ఇట్లున్నాను అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా నువ్వు ఇంట్లో ఉండదు అని చెప్పేసి నేను. మీ వైఫ్ వాళ్ళు ఎక్కడ ఉంటారండి? బోరబండ మేడం, బోరబండ సైట్ 3 లో ఉంటది మేడం. ఏం పేరు మీ వైఫ్ పేరు? నా వైఫ్ పేరు వచ్చి ప్రమీల మేడం. ప్రమీల. ఇప్పుడు ప్రమీలకి జాన్కి సంబంధం ఉందని మీరు కన్ఫర్మ్ గా అనుకుంటున్నారా? అతనే ఆల్రెడీ మీకు ఫోన్ చేసి చెప్పాడు అంటున్నారు కదా. కన్ఫర్మ్ మేడం. ఇప్పుడు నాకు మరి ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇప్పుడు కన్ఫర్మ్ గా అమ్మాయికి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని తెలిసి మీరు ఇప్పుడు అమ్మాయి కావాలనుకుంటున్నారా? అవును మేడం. అప్పుడు కనిపెట్టడం ఎందుకు, కొట్టడం ఎందుకు? మీరు
భయం అనేది ఉండాలి కదా ఇప్పుడు ఎంతకైనా ఇప్పుడు నా ఇష్టంగా పెళ్లి కాదండి, చేసుకున్నాను మీకు ఒకసారి తెలిసిన తర్వాత అయినా కూడా మీరు కొట్టో తిట్టో ఆ అమ్మాయిని కంట్రోల్ చేసేసి ఆ అమ్మాయి ఇంకా భయపడిపోద్ది అని మీరు అనుకుంటున్నారా? ఏమో చిన్న ఆశ ఏమన్నా అంటే ఇంకా మామూలుగా ఎప్పుడైనా ఇట్లా ఉంటారు కదా అని చెప్పేసి కోపంలో మన ఆవేదనలో కోపం అవునవును, మీరు కావాలని కొట్టకపోయినా మీ ఉద్దేశం ఏంటంటే కనిపెట్టేది ఎందుకు అంటే ఇంకోసారి కంటిన్యూ అవ్వకుండా ఉంటే బెటర్ అండి, ఇప్పుడు నేను వేరే పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటాను, నా భార్య నాకు కావాలి అని మీరు అనుకుంటున్నారు. అవును. ఇదేనా మీ డౌట్, మీరు అడగాలనుకుంటున్నది? అవును మేడం, నాకు అసలు ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆశ లేదు మేడం. సార్ ఒక్క నిమిషం వినండి సార్, ఇక నేను చెప్తాను, మీరు మాట్లాడొద్దు సార్. యాక్చువల్గా కాపురానికి రాను అని ఒక అమ్మాయి అంది అంటే అది రారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బలవంతంగా కాపురానికి తీసుకొచ్చే చట్టాలు మన దగ్గర లేవు. కానీ మీకు సాటిస్ఫై అవ్వాలి కదా మీరు, అరే నాకు కాపురం కావాలి, నేను ఎందుకు అనవసరంగా 18 ఏళ్ళు 15 ఏళ్ళు అమ్మాయితో కాపురం చేశాను, మేజర్ ఇష్యూస్ అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మార్చుకోమంటే మార్చుకున్నాను, పిల్లలు తనకే పుట్టరని డాక్టర్ చెప్పినా కూడా నేను 15 ఇయర్స్ ఇలాగే ఆ అమ్మాయితో అన్యోన్యంగా ఉంటే ఇప్పుడు నన్ను కాదని వేరే వ్యక్తితో అంటే ఇంత మ్యారిటల్ రిలేషన్ మీ మధ్య ఇంత బాండింగ్ ఉండి కూడా మిమ్మల్ని కాదు అని ఆ అడ్డదారి తొక్కిన అమ్మాయితోటి మీరు ఎంతవరకు గెట్ ఆన్ అవ్వగలరు అనేది ఆలోచించాలి. మీరేమనుకుంటున్నారంటే ఆవిడ అలవాటు అయిపోయింది, 15 ఇయర్స్ అండి, తప్పు చేస్తే చేసింది, వచ్చేయమనండి అంటే రావాలని ఆవిడ అనుకోవాలి కదా. ఆవిడ అనుకోవట్లేదు రావాలని. ఒకవేళ మీరు ఇవ్వకపోతే అంటే మీరు మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్ళకపోతే ఎవరికి లాసు అంటే మీకే లాసు. ఎందుకంటే ఆ అమ్మాయి బలవంతంగా కాపురానికి తీసుకురావడం కుదరకపోగా ఈ కేసులు ఉన్నంతకాలం మీరు మెంటల్ టార్చర్ పడుతూ కోర్టుల చుట్టూ తిరగడం, ఆవిడ మిమ్మల్ని వదిలించుకోవాలంటే ఆవిడ దగ్గర ఉన్న ఫాల్స్ ఆయుధాలు వాడుతుంది బయటికి. ఏంటవి? 498 ఆల్రెడీ వేసేసింది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుల చుట్టూ తిరగాలి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి వేస్తుంది. ఎందుకంటే మీరు కొట్టినా కొట్టకపోయినా ఆవిడ కొన్ని ఎవిడెన్స్లు పెట్టుకుంది వెంటనే. నెక్స్ట్ అనుమానిస్తున్నారని లేనిపోని క్రియేటివ్ ఒకటి పెట్టుకుంది. మీ దగ్గర ఆల్రెడీ ఫోన్ రికార్డ్స్ జాన్ మాట్లాడినవి ఉన్నాయి. ఆవిడ వేసిన 498 కేసు కానీ డీవీసీ కేసు కానీ మీరు గెలుస్తారు. అలాగే ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేయడానికి పనికిరాదండి, ఎందుకంటే మీకు వచ్చే 15,000 20,000 ఆవిడకి వస్తున్నాయి. మీరిద్దరూ ఈక్వల్గానే ఉన్నారు కాబట్టి ఒక మహిళ గెలిచే కేసు ఏదైతే మెయింటెనెన్స్ కేసు ఉందో అది ఆ అమ్మాయికి ప్లస్ పాయింట్ కాదు. కానీ మీరు ఈ కేసులు ఫైట్ చేసి ఎంతకాలం మీ టైం వేస్ట్ చేసుకుంటారు, సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒకసారి ఆలోచించడం బెటర్ అని నా ఉద్దేశం. మీకు ఒకవేళ లేదండి నాకు ఇంకా నా వైఫ్ కావాలి అనుకుంటున్నాను అంటే లాయర్ ద్వారా కాపురానికి రమ్మని రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ సెక్షన్ 9 ప్రకారం వేసుకోండి సార్. ఆవిడ కోర్టుకు వచ్చి రాను అంటదా వస్తుందే అంటదా, మీకు ఆర్డర్ కాపీ పనికొస్తుందే తప్ప బలవంతంగా కోర్టు అమ్మ నువ్వు కాపురానికి వెళ్లాల్సిందే అని మాత్రం చెప్పరు. ఇది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. లేదు మేడం నేను ఆ 4 lakhs ఇవ్వలేను, పోనీ ఆ అమ్మాయి వెళ్ళిపోతానంటే తన లైఫ్ తను చూసుకుంటానంటే ఇక నేనేం చేయలేను, ఈ కోర్టుల చుట్టూ తిరగడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్ అనుకుంటున్నానండి అని మీకు అనిపిస్తే ఆవిడ ఒకవేళ డైవర్స్ కేసు వేస్తే మీరు కోర్టుకు వెళ్ళకండి, ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి, ఆ ఆర్డర్ కాపీ మీరు తెచ్చుకోండి. 498 కేసు నిదానంగా ఫైట్ చేసుకోండి. మీరు ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే కోర్టులో కేసుకు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ లాయర్ని పెట్టమని అడిగే హక్కు మీకు ఉంటుందండి. జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ లాయర్ని పెడతారు మీ తరపున. లేదు మేడం అది కూడా నాకు వద్దు, త్వరగానే తేల్చేసుకుందాం అనుకుంటున్నా, ఆవిడ లేకపోయింది, నేను ఇంకో పెళ్లి చేసుకోను కానీ ఈ కోర్టుల చుట్టూ నేను తిరగలేనండి, ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నా, నా వల్ల నా పేరెంట్స్ ఆరోగ్యం డ్యామేజ్ అయ్యింది ఆ అమ్మాయి చేసిన పనుల వల్ల అని మీకు అనిపిస్తే ఒక్కసారి మీ లాయర్ ద్వారా కానీ లేకపోతే ఆ సిఐఓ ఎస్ఐ ఎవరో మాట్లాడారు కదా మీరు సెటిల్ చేసుకోండి ఎందుకయ్యా తిరుగుతావని, సో వాళ్ళతో మీరు ఏమన్నా 50,000కి 1 lakh మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తే చేయండి. ఈరోజు మీకు అరే నేను ఎందుకు ఇవ్వాలి డైవర్సు అని అనిపించవచ్చు, కానీ ఒక 1-2 years కోర్టుల చుట్టూ తిరిగినాక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అమ్మాయి ఎలాగో కాపురానికి రాదు, ఎదురు అతనితో బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిరుగుతుంది, ఉన్నంతలో తను తాను సంపాదించుకుంటుంది, మీ అవసరమే ఆవిడకి లేదు, మిమ్మల్ని ఒక రకంగా రోడ్డు మీద పడేసినట్టే లెక్క. ఆవిడే మిస్టేక్ చేసి ఆవిడే వెళ్ళిపోయిందండి, ఇలాంటి అమ్మాయికి ఏ పనిష్మెంట్ ఉండదా అంటే ప్రజెంట్ ఇంకా మన చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇలాగే ఎక్కువ మంది చేస్తున్నారు లేడీస్, జెంట్స్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎక్కువైపోయింది. మీ కేసులో అసలు అమ్మాయి డైవర్సు ఇవ్వను, కాపురానికి రాను, నా ఇష్టం వచ్చినట్టు గాలి తిరుగుతాను అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవి వేసి మిమ్మల్ని డైవర్స్ వేసుకోమని చెప్పేవాళ్ళం, ఆవిడే ఇచ్చేస్తానంటుంది. సో మీరు కొంచెం థింక్ చేసి ఇది బెస్ట్ ఆప్షన్, మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అని నా ఉద్దేశం. లేదు మేడం నేను ఇప్పుడే డెసిషన్ తీసుకోను అంటే ఒకటి మీరు సైలెంట్గా అన్నా ఉండండి, ఆవిడ పని ఆవిడ చేసుకొని వెళ్ళిపోద్ది,
లేదా కాపురానికి రమ్మని ఆర్సీఆర్ నోటీస్ వేసుకోండి. సరేనా? మీరు ఇక సూసైడ్ అటెంప్ట్స్ ఇట్లాంటివన్నీ చేయకండి సార్. మిస్టేక్ చేసింది ఆ అమ్మాయి, మీరు లైఫ్ స్పాయిల్ చేసుకుంటే ఎవరికి లాసు? మీకు లాసు, మీ పేరెంట్స్కి లాసు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను నిజంగా మేడం చెప్తున్నాను మేడం. నేను ఇప్పుడు 7 months 8 months రన్నింగ్ మేడం. తను వదిలిపెట్టి ఉండలేను అలా అని చెప్పేసి నేను చాలా మంచి ఆరోగ్యం పరం కూడా దగ్గర 10 kgs దాకా తగ్గిపోయింది మేడం. నేను సూసైడ్ నోట్ లో 5 రాశాను మేడం. అది రాసి ఒకవేళ చనిపోతే 6 నెలలు శిక్ష పడుతుంది. పడుతుంది సార్, కానీ నేను అట్లాంటి సజెషన్ చెప్పను సార్. ఎందుకు అంటే లైఫ్ మీకు స్పాయిల్ అయిపోగా మీ ఇంట్లో వాళ్ళు ఫైట్ చేయాలి కదా ఆ కేసు మీద. ఇంట్లో వాళ్ళు కనీసం ఇప్పుడు మీరు సూసైడ్ లెటర్ రాశారు, పోలీసులు ఏం చేస్తారు? కేసు స్ట్రాంగ్ గా బుక్ చేసి ఆ అమ్మాయి ప్రమీల మీద, జాన్ మీద కేసు రిజిస్టర్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని హెరాస్ చేసి ఉంటే వాళ్ళ మీద చేస్తారు. కొంచెం స్ట్రాంగ్ కేసు. కానీ మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మీ తరపున రిప్రజెంటేటివ్ మీ అమ్మో నానో కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు ఫైట్ చేయాలి ఆ కేసుని. వాళ్ళు ఫైట్ చేయకపోతే లాస్ అవుతుంది కదా. మీ ప్రాణం వాల్యూ ఏంటి? ఆ అమ్మాయికి శిక్ష వేయించటమా? ఆల్రెడీ అమ్మాయి శిక్ష, మీలాంటి వాళ్ళని వదిలేయడమే ఆవిడకి పెద్ద శిక్ష. ఈ జాన్లు రాబట్లు ఎంతకాలం ఉంటారండి ఆవిడతోటి? ఆవిడ లైఫ్ ఆవిడ గొయ్య ఆవిడే తవ్వుకుంది. మేజర్ మిస్టేక్స్ ఉన్న సందర్భంలోనే ఒక జంటు సర్దుకోని విషయాలను మీరు సర్దుకొని ఇంత మంచిగా ఉన్న వ్యక్తిని మిస్ అవ్వడం అంటే చాలా దారుణమైన పనిష్మెంట్ ఆవిడకి ఆవిడ వేసుకుంది. ఈ రోజు వయసు ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, జాన్ ఉన్నాడని సంతోషపడుతుందేమో, కానీ రేపటి రోజున సిచ్యుయేషన్ వేరుగా ఉంటుంది. అది చూడటానికి మీరు ఉండాలి కదా. దయచేసి మీరు కొంచెం వెయిట్ చేయండి. మీరు ఇప్పటికిప్పుడు ఆవిడకి ఏదో అర్జెంటుగా పనిష్మెంట్ పడిపోద్దేమో అని మీరు సూసైడ్ చేసుకుంటే మీకే లాస్ అండి. ఆవిడకి ఎంతవరకు పడుతుంది అనేది అబద్ధమే. ఎందుకంటే వెనకాల ఫైట్ చేసే వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఫాల్స్ కేసు, అమ్మాయి వేసిన ఫాల్స్ కేసునే ఫైట్ చేయడానికి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే రేపొద్దున మీ తరపున ఫైట్ చేసే వాళ్ళు ఎవరు? మీ పేరెంట్స్కి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఇంకో సంవత్సరం 1 year తర్వాత చూస్తే మీరే నవ్వుకుంటారు ఈ సీన్కి. ప్లీజ్ దయచేసి మీరు కాస్త సూసైడ్ అనే టెండెన్సీని పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు మాట్లాడింది కూడా మీకు కోర్టుకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. పైగా మీరు గెలిచే కేసులండి ఇవన్నీ. ఆవిడ వస్తుందా రాదా అంటే ఇప్పుడు నాకు అదే బొమ్మ కావాలి కుదరదండి అంటే కుదరదు కదా. ఆవిడ మీరు వద్దు అంటుంది, మీరు కావాలంటున్నారు. మేబీ ఆ జాన్ ఏమైనా మోసం చేసినా మళ్ళీ మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తుందేమో. ఆ టైంకి మీరు ఉండాలిగా డోర్ ఓపెన్ చేసి. కాబట్టి సూసైడ్ అటెంప్ట్స్ అనే టెండెన్సీని, ఆలోచన విధానాన్ని కాస్త తగ్గించుకోమని నా పర్సనల్ రిక్వెస్ట్ సార్. మీకు ఖచ్చితంగా కోర్టు పరంగా న్యాయం జరుగుతుంది. కొంచెం రిలాక్స్ అవ్వండి. 8 monthsలో చాలా ట్విస్టులు చూశారు మీరు. వెంటనే ఉండడం వల్ల ఎవరికన్నా ఎమోషనల్గా ఇవే డెసిషన్స్ తీసుకోవాలని అనిపిస్తుంది, కానీ ఇది రాంగ్ డెసిషన్. సో మీరు 100% మీరు గెలిచే కేసు. మేబీ ఆ అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి వెనక్కి వస్తుంది. మీరు అప్పటిదాకా కాస్త వెయిట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త. మౌనిక గారు, ఈ రోజుల్లో నిజంగా ప్రాబ్లం వస్తే తట్టుకునేంత కెపాసిటీ కూడా ఎవరికి ఉండట్లా. చూసారు ఇప్పుడు అసలు సూసైడ్ అటెంప్ట్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో నిజంగా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్న పర్సంటేజ్ చాలా పెరుగుతుంది. ప్రాబ్లమ్ గట్టిగా 1-2 years అయితే నార్మల్ అవుతాయి. అవును. అంత ఓపిక కూడా లేకపోతే చాలా కష్టం. మేబీ మంచి ఫ్రెండ్స్ ఇట్లా షేర్ చేసుకోవడానికి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఆ టైంకి వాళ్ళని కొంచెం బయటికి తీసుకురాగలిగే వ్యక్తులు ఎవరన్నా మంచి ఫ్రెండ్స్ ఉన్నా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా వాళ్ళకి ఆ థింకింగ్ రాకుండా ఉంటుంది. మేబీ ఎమోషనల్లో కాసేపు అనిపించవచ్చు, కానీ ఇక ఈయన కేసులో అట్లా సూసైడ్ చేసుకుంటే ఆయనకే లాస్ అండి. ఆఫ్టర్ 1 year తిప్పి కొడితే అంటే ఎందుకండి ఆవిడకి ఇప్పుడు అంత అడ్జస్ట్ అయి ఉన్నాడు ఆయన, బాగున్నారు. అక్రమ సంబంధాల్లో ఇలాగే ఇప్పుడు చాలా పెద్ద మేజర్ ఇష్యూ. యాక్చువల్గా ఆవిడకి పిల్లలు పుట్టారు అన్నప్పుడే ఆయన వదిలేయాలి. మనకి డౌట్ వస్తుంది. యాక్చువల్గా ఇతనికి మిస్టేక్ లేనప్పుడు, ఇతనికి ప్రాబ్లం మెడికల్గా ఇతనికి మిస్టేక్ లేకపోతే ఈయన ఎందుకు సర్దుకుంటాడండి, ఈయనకు కూడా ఉండొచ్చు మనం అనుకోవచ్చు. మేబీ వీళ్ళు అట్లా అనుకుంటే అడాప్షన్ తీసుకోవచ్చు. నిజంగా ఆ అమ్మాయికి పిల్లలు పుట్టే ఉద్దేశం ఉంటే ఆవిడ అదే మెడికల్గా పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా అమ్మాయి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయేది. సో ఇక్కడ క్లారిటీ, ఆ అమ్మాయి వెళ్ళాల. ఈయన ఎందుకు వెళ్ళలేదంటే మేబీ ఈయనకు కూడా ఉంది అని అనుకుందాం. అప్పుడు ఇద్దరికీ ఉన్నట్టేగా, ఇద్దరికీ ఉంది, హ్యాపీగా సర్దుకుపోవచ్చు. నెక్స్ట్ ఆవిడ మత మార్పిడి చేసుకోమంది. అది చాలా మేజర్ క్రూయాలిటీ కింద లెక్క. ఆపోజిట్ పార్టీకి ఇష్టం లేకపోతే ఆ ఒక్క గ్రౌండ్ మీద డైవర్స్ తీసుకోవచ్చు, కానీ ఈయనకి డైవర్స్ తీసుకునే ఉద్దేశం లేదుగా. ఇది కొంచెం దారుణంగా ఉంది పాపం. నిజంగా చాలా కేసుల్లో, అన్ని కేసులు అనలేనండి, చాలా కేసుల్లో జెంట్స్ సఫర్ అవుతున్నాయి, ఎక్కువ ఉన్నాయి. అందులో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మనం. ఓకే రమ్య గారు, థ్యాంక్ యూ. చూసారు కదండి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని క్లియర్ చేయడానికి హిట్ టీవీలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.